నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఉల్లి చట్నీ 2 రకాలుగా చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఈ వీడియోను పూర్తిగా మిస్ కాకుండా చూడండి. నేను ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చెప్తానండి. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్గా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని నిలువుగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసి వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత ఇప్పుడు చింతపండు వేసి కలుపుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని వేగనివ్వండి. దీనిని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మొదట్లో వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చిని వేసి, ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో వేసి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు వేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును బౌల్లో తీసుకుని చట్నీలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేపిన ఉల్లి చట్నీ రెడీ. ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఇన్స్టెంట్గా ఉల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పంచదార, వెల్లుల్లి రెబ్బలు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, కొంచెం పంచదార, ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి.
ఈ తాలింపును బౌల్లో తీసుకున్న చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఈజీ ప్రాసెస్తో ఉల్లిపాయతో 2 రకాల చట్నీ తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.